సిలువలో బలియాయే. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు పాపపడక నుండి నన్ను పైకి లేపేను. నా ప్రియ యేసు పాపపడక నుండి నన్ను పైకి లేపేను. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు తన రక్తములో ప్రేమతో నన్ను కడిగెను. నా ప్రియ యేసు తన రక్తములో ప్రేమతో నన్ను కడిగెను. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు బాప్తిస్మమున అన్యైక్యపరచెను. నా ప్రియ యేసు బాప్తిస్మమున అన్యైక్యపరచెను. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు నీతి వస్త్రమునకు ప్రీతితో తొడిగెను. నా ప్రియ యేసు నీతి వస్త్రమునకు ప్రీతితో తొడిగెను. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు గొప్ప రక్షణను నిర్లక్షించెదవా. నా ప్రియ యేసు గొప్ప రక్షణను నిర్లక్షించెదవా. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు స్తుతి పాత్రుండని హల్లెలూయ పాడెదను. నా ప్రియ యేసు స్తుతి పాత్రుండని హల్లెలూయ పాడెదను. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే. హస్తనిక్షేపణ కొరకై విని ఆ తర్వాత మనము వారి కొరకై బాప్తిసం తీసుకున్న వారి కొరకై ప్రార్థన చేయనండి. జయపాల్ గారు. సమయంలో మరి దేవుని వాక్యం నుండి హస్తనిక్షేపణ కొరకై దేవుని వాక్యం నుండి కొన్ని తలంపులు మనం చూసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4
4వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందరం కలిసి చదవచ్చండి. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. చూడండి, ఇక్కడ మనం బాప్తీసం తీసుకుంటూ వచ్చారు. బాప్తీసం తీసుకున్న తర్వాత వెంటనే హస్త నిక్షేపణ. కొంతమంది సేవకులు కానీ లేకపోతే సంఘం నుండే పెద్దలు కానీ బాధ్యత కలిగిన సహోదరులు కానీ ఇలా వాళ్ళు కొంతమంది మీ మీద చేతి నుంచి ప్రార్థన చేస్తూ వస్తారు. కనుక ఇలా చేతులుంచి ప్రార్థన చేయటం వలన మనకి ఏం కలుగుతూ వస్తుంది? ఆయన చూస్తూ వచ్చినట్లయితే ఏం మనకు కనబడదు. అంటే ఇక్కడ మన బాహ్య జీవితంలో ఎటువంటి మార్పు కూడా రాదు. కానీ నేను మొట్టమొదటిగా బాప్తీసం తీసుకున్నప్పుడు ఏదైనా మార్పు వస్తుందేమో అని చూస్తే మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటూ వస్తుంది. కానీ ఎక్కడ మార్పు అనేది ఎక్కడ వస్తుందంటే ఆంతరంగిక జీవితంలో మార్పు. అది బాప్తీసం తీసుకున్నాక ముందు, తీసుకున్న తర్వాత. అంటే ఇప్పుడు బాప్తీసము తీసుకున్న తర్వాత మన నడవడిక అంతట్లో మార్పు. అదే ఇక్కడ హస్త నిక్షేపణ మనం చూస్తూ వచ్చినట్లయితే ఇప్పుడు మన జీవితాలు కలిగే మార్పు. కానీ ఏదైతే మార్పు మనలో కలుగుతూ వస్తుందో దానిని మన జీవితం ద్వారా ప్రత్యక్షపరచడం మాట. మన జీవితం ద్వారా దాన్ని కనపరచాలి. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడైతే ఉంటూ వచ్చామో ఎంతవరకు ఒకవేళ మనం ఎక్కడైనా పని చేస్తున్నారనుకోండి, పనికి వెళ్తూ వచ్చినప్పుడు ఆ పనిలో అంతకు పూర్వం చూస్తూ వచ్చినట్లయితే వాళ్ళతో పాటు ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ వచ్చాం. అయితే ఎప్పుడైతే ఈ బాప్తీసంలో మనం పాలు పొందుతూ వచ్చామో అప్పుడు మన జీవితము ప్రత్యేకంగా ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట కనబడుతుంది. ఏం చేద్దంటే ఈ హస్త నిక్షేపణ అలాగే ఈ బాప్తీసం తర్వాత మన జీవితంలో మనం చేయకూడని పనులు మొదటి వచనంలో కనబడుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక. ఈ 3 కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. చూడండి, మనం చూస్తూ వచ్చినట్లయితే ఏదైనా కొన్నిసార్లు కొంతమంది ఏదైనా ప్రమాదకరమైనది ఈ దినాలు చూస్తూ వచ్చినట్లయితే కలుషితమైన పాలు, కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం ఇటువంటివి తీసుకుని కొంతమంది ప్రాణాపాయకరమైన పరిస్థితి. అలా ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే మన ఆత్మీయ జీవితానికి కలుషితం చేసేవి ఆహారము, పానీయం కాదు. కానీ ఏంటంటే దుష్టుల ఆలోచన మనం ఏం చేస్తూ వస్తుందంటే దేవుని ఆలోచన నుంచి మనల్ని తప్పిస్తూ వస్తుంది. కనుక అందుకే దేవుని వాక్యం మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుని యొక్క ఆలోచన. చూడండి, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 10వ వచనం. అన్యజనుల ఆలోచనను యెహోవా వ్యర్థపరచును, జనుల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయను. యెహోవా ఆలోచన సదాకాలము. కాబట్టి ఇక్కడ జనుల ఆలోచన వ్యర్థమైపోయి ఉంటాయి. అందుకే ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఈ దుష్ట ఆలోచనలు, కాబట్టి ఇవన్నీ కూడా ఎంతకాలము అని చూస్తూ వచ్చినట్లయితే అవి కొంతకాలం మాత్రమే కొనసాగుతూ వస్తాయి, నిత్యము కొనసాగు. ఈ దుష్ట ఆలోచనలు అనేవి లేకపోతే కొన్నిసార్లు దుష్ట పన్నాగాలు, కాబట్టి అవి ఎప్పుడు జరగవు. ఏది చేదంటే ఏదో ఒక సమయంలో పట్టుబడుతుంటారు. చూడండి, కొన్నిసార్లు ఓ దొంగను మనం చూస్తూ వచ్చానుకోండి, వాడు దొంగతనాలు చేస్తుంటాడు. అబ్బా ఏం పని చేయలేక రాత్రి 1 గంట వెళ్తే చాలు. కనుక అంటే ఇప్పుడు ఎంతకాలం పని చేస్తూ వస్తే పగలంతా పడుకుంటుంటాడు, రాత్రి ఏదో 2 గంటలు ఆ రోడ్డు మీద తిరుగుతాడు, ఎవరు 2 పాకెట్లు కొడతాడు, అయిపోయింది. కాబట్టి ఇలా అనుకుంటూ వస్తాడు, ఎప్పుడు నా జీవితం ఇలాగే సాగిపోద్ది అనుకుంటే ఇప్పుడు హఠాత్తుగా ఏమైపోతూ వస్తుందంట, పట్టుబడుతూ వస్తాడు. అక్కడతోటి అతని జీవితం. కాబట్టి అంటే ఇక్కడ మన జీవితాల్లో కూడా ఈ దుష్ట ఆలోచన అనేది అది ఎప్పుడు మనకి మంచిది కాదు. అందుచేత దేవుని యొక్క ఆలోచన ఎటువంటిదంటే అది యెహోవా ఆలోచన సదాకాలం నిలిచి. కాబట్టి ఆ సదాకాలం నిలిచే ఆలోచనకర్త. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడి వచ్చిన మాట ఏంటంటే ఆయన ఆలోచనకర్త అయిన, అంటే మనకు ఆలోచన నేర్పిస్తూ వస్తాడు. అందుకే మనం చూస్తూ వచ్చినట్లయితే
చూడండి, అక్కడ ఒక మాట కనపడుతూ వస్తుంది. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేసేదను, నడవలసిన మార్గము నీకు నీవు బోధించెదను. నడవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు నీ ఆలోచన మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. కానీ ఇక్కడ మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవుడు. చూడండి, ఈ లోకంలో ఎవరి ఆలోచనలు కూడా చాలాసార్లు దేవుని ఆ పిల్లలుగా మనం చూస్తూ వచ్చినట్లయితే చాలాసార్లు మనం దేవుని మార్గంలో నడుచుకుంటున్నప్పుడు కూడా కొన్నిసార్లు మన పక్క వాళ్ళ ఆలోచనలు, లేకపోతే కొన్నిసార్లు అన్యజనుల యొక్క ఆలోచనలు, వాళ్ళందరూ మన బంధువులు కదా, వాళ్ళు చెప్పినట్టు చేయాలి. ఇలా మనం చాలాసార్లు వాళ్ళ ఆలోచన ప్రకారము మనం నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ వస్తాం. కానీ వాటి వలన మన ఆత్మీయ జీవితాల్లో మనం నష్టపోయేవారు ఉంటాం. అందుచేత ఇక్కడ దుష్ట ఆలోచన అనేది మనం ఏం చేస్తూ వస్తుందంటే దేవుని మార్గాల నుంచి మనం తొలగిస్తూ వస్తారు. అందుకే చాలామంది ఆత్మీయ జీవితాలు చూస్తూ వచ్చినట్లయితే వాళ్ళ ప్రారంభం చాలా చక్కగా ఉంటూ వస్తుంది. ప్రారంభ జీవితాల్లో వారు దేవుని మార్గాలు అనుసరించి నడుచుకుంటూ వస్తారు. రాను 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 ఏమైపోతూ వస్తుందంటే చూడండి, కొన్నిసార్లు మన జీవితాల్లో మనకి ఏదైనా రోగం వచ్చింది, బీపీ కానీ షుగర్ కానీ వచ్చింది. బీపీ వచ్చింది అనుకోండి, మీకు ఎంత మంచి ఆహారం ఉప్పు వేసి పెడుతూ వచ్చినా అమ్మ బీపీ వచ్చింది తినకూడదు. ఎంత మంచి స్వీట్లు చక్కగా షుగర్గా ఉన్నాయి పెడుతూ వచ్చినా అమ్మ నాకు షుగర్ వచ్చింది తినకూడదు. ఎన్ని రోజులు అది? కొన్ని రోజులు పోతూ వచ్చినట్లయితే బీపీ అన్నా కదా, అరే ఇవాళ చికెన్ బిర్యానీ వద్దులే నువ్వు అంటే పర్లేదు ఒక రోజు తింటే ఏమవుతుందో ట్యాబ్లెట్ వేసుకుంటా. కానీ ప్రారంభంలో అయిపోయింది చూడండి, పొరపాట్లో కూడా మనకి దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏది పెట్టినా సరే అమ్మ ఉప్పు ఉంటుంది వద్దు. కానీ కొన్ని దినాలు అయిపోయేసరికి ఇప్పుడు ఏమైపోతూ వస్తుందంటే ఇలా మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఏమైపోతూ వస్తుందని చూస్తూ వచ్చినట్లయితే మన ప్రారంభం బాగానే ఉంటూ వస్తుంది, కానీ ఆ దినాలు గడిచే కొలది ఆత్మీయ జీవితంలో కూడా పతనము వస్తూ వస్తుంది. కానీ పతనం మనల్ని ఏం చేస్తూ వస్తుందంటే దేవుని ఆలోచన నుంచి మనల్ని తిప్పివేస్తూ వస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు తన యొక్క అనుభవ జీవితంలో ఒక మాట చెప్తూ వస్తూ చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీరెంత అవివేకులైరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగుదురా. చూడండి, మన యాత్ర ప్రారంభం ఏంటంటే మన లోకంలో నుంచి మనకి ఎవరైనా సువార్త చెప్పినప్పుడు లోకంలో నుంచి పాపంలో నుంచి మనం బయటకు వచ్చి ఇక లోక ఆచారాలు మనం ఏం చేయం. అంతవరకు మన అనేక ఆచారాలు మనం జీవిస్తూ వచ్చాం. ఎప్పుడైతే యేసు ప్రభుని విశ్వాసం ఇచ్చాం మనం ఏం చేస్తూ వస్తామంటే ఆ ఆచారాలన్నీ విడిచిపెట్టేసి వాళ్ళు చేస్తూ వచ్చినా సరే నేను చేయను అని చెప్పి మనం బయటకు వచ్చేస్తాం. అయితే కొంతకాలం అయ్యేటప్పటికి మళ్ళా చూస్తూ వచ్చినట్లయితే అదే చెప్తూ వస్తున్నాడు, మీరింత అవివేకులైరా. కాబట్టి మన ప్రారంభము ఆత్మానుసారంగానే, అయితే చివరికి వచ్చేటప్పటికి అందుకే చూస్తూ వచ్చినట్లయితే కార్యారంభం కంటే కార్యాంతము. కాబట్టి అందుచేత ఆత్మీయ జీవిత యాత్రలో కొనసాగిపోతూ వస్తున్న మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దుష్టుని ఆలోచన చొప్పున నడవకుండా దేవుని యొక్క ఆలోచనకు మన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చేవారుగా, ఆయన ఆలోచన ఆయన ఏం చెప్తూ వస్తాడో ఆయన దగ్గరికి కనిపెడదాం. కాబట్టి ఇటువంటి ఆలోచన మనకు కావాలి. రెండవదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే పాపుల మార్గం. ఈ లోకంలో మనం చూస్తూ వచ్చినట్టు మనం రక్షణ పొంది బాప్తిసం పొంది ఎంతవరకు మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ లోక మార్గంలోనే మనం నడుచుకుంటూ వచ్చాం. కాబట్టి లోకంలో పాపులందరూ వెళ్ళే మార్గంలో మనం కూడా వెళుతూ వచ్చాం. అయితే ఇక్కడ మన జీవితంలో ఏమవుతూ వస్తుందంటే ఈ రక్షణ కార్యం ఎప్పుడైతే మనలో జరుగుతూ వచ్చిందో అప్పుడు మన మార్గం వేరైపోతూ వస్తుంది. తర్వాత మన భాష కూడా మారిపోతూ వస్తుంది. కానీ అందుకు మునుపు ఒకవేళ మనం ఆ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ వచ్చాం, కానీ ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చామో అప్పుడు ఏం జరుగుతూ వస్తుందంటే మన మాటల్లో అమ్మ ఇదివరకు నువ్వు ఇలా మాట్లాడే కదా, ఇప్పుడు అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతూ వస్తే మనం ఏం చేస్తూ వస్తామంటే వాళ్ళని అసహించుకుంటూ వస్తాం. నిన్నటిదాకా నువ్వు మాట్లాడలేదండి అంటారు వాళ్ళు. వాస్తవం నిన్నటి వరకు మనం మాట్లాడుతూ వచ్చాం, కానీ ఈరోజు మనలోకి ఏమొచ్చింది?
మనలో మార్పు వచ్చింది. కాబట్టి ఆ మార్పు మన బహిర్గతమైన జీవితంలో దాన్ని మనం కనపరిచేవారు కదా. అదే బాప్తీసము అనే చూస్తూ వచ్చినట్లయితే మనం రక్షణ పొందట కంటే బాప్తీసము చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి కారణం అని చూస్తూ వచ్చినట్లయితే మనం రక్షణ పొందింది ఎవరికి తెలియదు. అది మన ఆంతరిక జీవితంలో మాత్రమే ఆ మార్పు కనబడుతూ వస్తుంది. కానీ ఈ బాప్తీసం చూస్తూ వచ్చినప్పటికీ మనం చూస్తూ వచ్చినట్లయితే మరి ఇదేను ఈ బాప్తీస సాక్ష్యంలో పాలు పొందిన వారు బహుశా ఈ ఊరే కదా, ఈ ఊరే కదా మీది. కాబట్టి మీరు ఈ ఊరిలో చిన్నప్పటి నుంచి మీరు జీవిస్తూ వచ్చారు, లోక సంబంధమైన ఆ కార్యాలలో మీరు నడుచుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ దినాన్ని మీరు బాప్తీసం తీసుకుంటూ వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ చూస్తూ వచ్చినప్పుడు అరే నిన్నటిదాకా మనతో పాటు ఈ కార్యాలన్నీ చేస్తూ వచ్చాడు, మన మార్గం నడుచుకుంటూ వచ్చాడు, ఇవాళ నుంచి ఏంటి ఆ మతంలో కలిసిపోయాడు అంటూ వస్తారు. మళ్ళీ బాప్తీసం తీసుకున్నప్పటికీ లోకస్తులందరూ మనతో అనే మాట ఏంటంటే మతంలో కలిసిపోతూ వచ్చాడు. చూడండి, మనం ఏ మతంలోనూ మనం కలవలేదు. కాబట్టి మనం ఏంటంటే మనం ఇంతవరకు వెళ్ళే మార్గము అది సరైన మార్గం కాదు. కాబట్టి ఇప్పుడు సరైన మార్గం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇంతవరకు మనం పాపుల మార్గంలో వాళ్ళతో కలిసి మనం ప్రయాణం చేస్తూ వచ్చాం, పాపుల మార్గంలో వాళ్ళతో కలిసి మనం జీవిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మార్గము సరైనది కాదు. చూడండి, ఈ లోకంలో కూడా మనం ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు మనం ఏదో ఒక ఆ ఊరు వెళ్ళాలి అని బయలుదేరుతూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనం ఇదే దారి అనుకుని వెళ్ళిపోతూ వచ్చాం. సగం దూరం వెళ్ళిపోయి ఎవరైనా అడిగితే ఇది కాదండి, మనం ఉయ్యూరు నుంచి ఒకవేళ పెనమకూరు రావడానికి ఏదో దారిలో వచ్చేసి వచ్చాం. కొంత దూరం వచ్చిన తర్వాత ఇటైనా పెనమకూరు వెళ్తుందంటే ఈ దారి ఎప్పటికీ పెనమకూరు వెళ్తుంది. కాబట్టి అయ్యా మీరు దారి తప్పారు కాబట్టి మీరు మళ్ళీ ఏం చేయాలి, మీరు మళ్ళీ ఉయ్యూరు వెళ్ళి అటువైపు వెళ్ళాలి అని మనకి ఎవరైనా చెప్తూ వచ్చారనుకోండి, మనం ఏం చేస్తూ వస్తాం, వెనక్కి వెళ్తామా లేదా? అంటే మనం అంతవరకు మనం నడుస్తూ వచ్చిన మార్గం అయ్యి చాలా దూరం వచ్చేస్తావు, ఇంకేం వెనక్కి వెళ్తావు ఇంక నువ్వు ఎదరికి వెళ్తే మాత్రం పెనమకూరు నీకు ఎప్పటికీ రాదు. అందుచేత ఏం చేయాలి, కొంత ఆలస్యమైన చల్ల మళ్ళా మనం ఎలాగైతే వెనక్కి వెళ్తామో అలాగే లోకములో ఇంతవరకు మనం జీవిస్తూ వచ్చిన జీవితం, ఒకవేళ మన జీవితం చాలా సంవత్సరాలు పాపుల మార్గంలో మనం నడుచుకుంటూ వచ్చాం, ఆ పాపులు ఆ విధానంలో మనం జీవిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఆ మార్గము తప్పు అని తెలిసిన తర్వాత మనం దానిలో ప్రయాణం చేయడానికి మనం ఇష్టపడం. కడది అందుచేత ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే రెండవది అనుభవం మనం చూస్తూ వచ్చినట్లయితే పాపుల మార్గంలో నిలవక మనం ఏ మార్గంలో మనం నడుచుకోవాలి అనేది మనం చూస్తూ వచ్చినట్లయితే మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన మార్గాన్ని నిర్మిస్తూ వచ్చారు. చూడండి, ఒక మాట మనకు కనబడుతూ వస్తుంది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడి, పురాతన మార్గముల గురించి విచారించడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కనుక ఇక్కడ మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తూ వచ్చినట్లయితే ఇంతవరకు నేను పాపుల మార్గం నడుచుకుంటూ వచ్చా, వాళ్ళతో కలిసి జీవిస్తూ వచ్చా. కానీ ఇప్పుడు ఏమవుతూ వచ్చింది, ఒక మార్గము నాకు తెలవపడుతూ వచ్చింది. ఎవరు ఆ మార్గం అని చూస్తూ వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చారు. యోహాను సువార్తలో 14:6లో మనకి ఆ మాట కనబడుతుంది, నేనే మార్గము. అది ఇంతవరకు నేను నడిచిన మార్గము పాపుల మార్గము. కానీ ఇప్పుడు యేసు ప్రభు అయిన మార్గాన్ని నేను తెలుసుకుంటూ వచ్చా. నేను మతాన్ని తెలుసుకోలేదు, మార్గాన్ని తెలుసుకుంటూ వచ్చా. కనుక ఆ మార్గంలో నేను నడుచుకుంటూ వస్తున్నా అని చెప్పి ధైర్యంతో మనం ముందుకు సాగేదే మనం బాప్తీసం తీసుకుంటూ అంటే ధైర్యంతో నేను ముందుకు సాగుతా. ఆ ధైర్యంతో మనం ముందుకు సాగుతూ వచ్చినప్పుడు కొంతమంది మనకు సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి. అందుకే హస్తనిక్షేపణ చూస్తూ వచ్చినట్లయితే సంఘము మాతో కూడా ఉంది. కాబట్టి అందుచేతే బాప్తీసము హస్తనిక్షేపణ. చూడండి, ఒక మాట మనకు కనబడుతూ వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట మనకు కనబడుతూ వస్తుంది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తీసమును గుర్చిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక
క్రీస్తును కూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోవాలి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు మార్గంలో మనం సంపూర్ణ ఒకటికి మనం సాగిపోవాలి. అంటే అంతవరకు మన జీవితం ఏంటంటే పాపుల మార్గంలో మనం నడుచుకుంటూ వచ్చినప్పుడు మన జీవితము సంపూర్ణమైన నిత్య జీవ మార్గంలో మనం వెళ్ళటం లేదు. మన ఏదో లోక సంబంధంగా ఏదో దైవభక్తి కలిగిన కార్యాలు చేస్తూ వచ్చారు, లేకపోతే ఏదో క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు దేవుని అందరానికి ఒకవేళ వస్తూ ఉండొచ్చేమో. అయితే ఇక్కడ చూస్తే అవన్నీ కూడా మనని ఆ సరైన మార్గంలో సాగిపోయేవిగా చేయలేదు. కానీ ఎప్పుడో మనల్ని సరైన మార్గంలో సాగిపోయేవిగా చేస్తూ వస్తున్నవి అని చూస్తూ వచ్చినట్లయితే, ఎప్పుడైతే ఈ బాప్తిస్మము హస్త నిక్షేపంలో మనం పాలు పొందొచ్చామో అప్పుడు మనం సంపూర్ణంగా చేయబడుతూ వస్తాం. కానీ ఈ సంపూర్ణత అనేది మనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం జీవమార్గమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో మనం సాగిపోయేవారుగా. తర్వాత మూడవ అనుభవం మనం చూస్తూ వచ్చినట్లయితే కీర్తనల గ్రంథం 1:1 అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక. కనుక ఇంతవరకు మనం ఎక్కడ కూర్చుంటూ వచ్చాము ఆయన చూస్తూ వచ్చినట్లయితే అపవాసం చేసేవాళ్ళు, లేదా సీరియల్ చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు ఏదో జోకులు వేసి నవ్వుతాం, మనం కూడా నవ్వుతూ వచ్చాం. కాబట్టి అయితే ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే ఇప్పుడు మన విధి విధానం అంతా మారిపోయింది. అంతకు మునుపు మన గురి లేని జీవితం మనం జీవిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మనకు ఒక గురి ఉంది. ఆ గురి ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు ఆ గురి దగ్గరికి మనం పరిగెట్టాలి అంటే మనకు మార్గంలో వచ్చే అడ్డులన్నిటిని కూడా మనం ఎదుర్కొంటూ మనం ముందుకు. అందుచేత ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఇప్పుడు అపహాసుకుల సహవాసం మానేసి ఆత్మీయుల సహవాసంలోనికి రావాలి. ఇక్కడ అంతవరకు మీరు ఎక్కడ కూర్చుంటూ వచ్చినా ఇక నుంచి మీరు ఆదివారం దేవుని సన్నిధికి, తర్వాత నియామక కుడికల్లో దేవుని సన్నిధికి మనం రావటం ద్వారా ఇప్పుడు ఏం చేస్తుందంటే పరిశుద్ధులు కూర్చున్న చోట మనం కూర్చుంటం ద్వారా ఆ పరిశుద్ధ వాక్యము అది మన హృదయాంతరంగంలోనికి. కనుక ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఇంకా మన జీవితాన్ని చూడండి. ఇప్పుడు బాప్తిస్మం పొంది హస్త నిక్షేపం మనం తీసుకోవడం అంటే చిన్నపిల్లవాడికి 10 నెలలు వచ్చిన తర్వాత నెమ్మదిగా అడుగులేట్టు మొదలెడతాడు. కానీ జీవితాంతం అలా అడుగులేస్తుంటాడా? చూడండి, 12 నెలలు వచ్చేదానికి కొంచెం అడుగులు స్పీడ్ పెరుగుతాయి. 1 సంవత్సరం వచ్చిన తర్వాత ఇక మన చేతికి దొరకడు. కాబట్టి అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఇప్పుడు మనం అడుగులేయటము అంటే ఇప్పుడు క్రీస్తులో అడుగులేయటం మనం ప్రారంభిస్తూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఈ ఇంకా ఏం చేయాలంటే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం ముందుకు సాగిపోయేవారు ఉంటాం. కాబట్టి ఆ అనుభవం మన జీవితంలోకి రావాలంటే మన అపహాసకులు కూర్చుండే చోట కాకుండా మనం ఎక్కడ కూర్చోవాలంట? పరిశుద్ధులు కూర్చుండే స్థలం, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క సహవాసంలో మనం జీవించేవారు ఉంటానికి. ఆ దానికి సాదృశ్యంగానే ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే హస్త నిక్షేపణ. అందుకే మనం మాట చదువుతూ వచ్చాం. 1 తిమోతి పత్రిక 4:14 చూస్తే పెద్దలు హస్త నిక్షేపణ చేయగా. చూడండి, ఇప్పుడు మేమేదో ఇప్పుడు హస్త నిక్షేపణ చేస్తూ వచ్చినప్పుడు మీకు ఏం వస్తుంది అని చూస్తూ వచ్చినట్లయితే మనకి ధైర్యం వస్తుంది, అంతకు మించి ఏమి రాదు. కండి ఇంతవరకు నేను ఒంటరిగా జీవిస్తూ వచ్చా, ఇప్పుడు సంఘము నాతో ఉంది, సంఘము నా కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నారు, సంఘము నాకు సపోర్ట్గా నన్ను బలపరుస్తుంది అని చెప్పి దాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటూ ఇప్పుడు దేవుని యొక్క మార్గంలో మనం ముందుకు సాగిపోతూ దేవుని కొరకు మనం సాక్షులుగా మనం జీవించడానికి మనం సిద్ధపాటు కలిగిన వారు ఉంటాను. కాబట్టి ఆ సిద్ధపాటు మనకి తెలియజేసేదే ఈ బాప్తిస్మము, తర్వాత హస్తం. కాబట్టి అటువంటి సిద్ధపాటు కలిగి అందుకే చెప్తా వస్తున్నాను. ఆ సిద్ధపాటు కలిగిన తర్వాత పెద్దలు హస్త నిక్షేపం చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము దేవుడు మనందరికి ఒక వరం ఇచ్చాడు. ఇక్కడ ఏంటి ఆ వరాలని చూస్తూ వచ్చినట్లయితే ఆ వరాలు ఎప్పుడు మనకు కనబడతాయి అని చూస్తూ వచ్చినట్లయితే మనం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిస్మ సాక్ష్యంలో పాలు పొంది హస్త నిక్షేపణ చేయబడుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే సహవాసము నాకుంది అనే ధైర్యం మనకు వచ్చి ఇప్పుడు ఏదైనా మనం ధైర్యంగా దేవుని కొరకు చేయటానికి మనం సిద్ధపడుతూ వస్తాం. కాబట్టి సువార్త ప్రకటించవలసి వస్తే సువార్త ప్రకటించడం, కేవలం మందిరం ఏదైనా ఆ కార్యక్రమం చేయవలసి వస్తే ఇంతకు ముందు అయితే భయపడుతూ వచ్చాం, కానీ ఇప్పుడు భయపడం. కాబట్టి అందుకే చెప్తూ వస్తున్నాడు అలక్ష్యము. కనుక దేవుడు మీకు ఏ వరం అయితే ఇచ్చారో దాని అలక్ష్యం చేయకుండా
దేవుని మహిమ కొరకు వినియోగిస్తూ దేవుని ప్రజల మధ్యలో లోకంలో ఆయనకు సాక్షులుగా జీవించడం కొరకే ప్రభు మనలను సిద్ధపరచు. ఈ సమయంలో బాప్తిసం తీసుకున్న సహోదరుడు అలాగే ముగ్గురు సహోదరులకు ప్రార్థన చేయనంటున్నారు. కనుక సత్యనారాయణ పేరు మారింది. ఇక నుంచి సత్యరాజు. ఏం పేరు? సత్యరాజు. రైట్, సత్యరాజు. కనుక సత్యరాజు అనే సహోదరునికి మరి ఉయ్యూరు పీటర్ గారు, తర్వాత వరప్రసాద్ బ్రదరు, అలాగే ప్రకాష్ రైట్ రైట్ ఉయ్యూరు పీటర్ గారు అక్కడ కూర్చోండి, మీ దగ్గరకు వస్తారు. మీరు రండి. ఉయ్యూరు పీటర్ గారు, వరప్రసాద్ గారు, ప్రకాష్. హనీకి జైపాల్ గారు, మరి నూతక్కి సత్యానందం, తర్వాత బనిగండ్లపాడు ఆనందరావు గారు. ఆ తర్వాత రుక్మిణి ఎవరు? నీ పేరు రుక్మిణి కాదు, ఇక నుంచి ప్రార్థన చేసిన తర్వాత రూతు. ఏం పేరు? రూతు. మరి రూత్ గారికి మరి జాన్ సామెల్ బ్రదర్, రూపస్, ఆ తర్వాత ఉయ్యూరు ఆశీర్వాదం గారు. జాన్ సామెల్ బ్రదర్, రూపస్, అలాగే ఆశీర్వాదం. ఉదయశ్రీ, అటల్. ఉదయశ్రీ అనే సహోదరికి మరి వడ్లపూడి శాంసన్ గారు, తర్వాత ఎర్రబాలెం గారు జాన్, ఆ తర్వాత కోటేశ్వరరావు గారు. ఉదయశ్రీ
పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు. ఇంతవరకు హస్త నిక్షేపణ కార్యక్రమంలో మీరెంతో తోడుగా ఉంటూ వచ్చారు, సహాయపడ్డారు. మిగతా కార్యక్రమంలో కూడా తోడుగా ఉండి సహాయం చేసి మీరే మైంపదమని పాడే పాటలు, వాక్యమును మీరే దీవించవలసిన ప్రార్థిస్తూ తెలుగుని ఆకాశం దయచేసి మీరే మైంపదమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతివినంత వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న పాఠ పుస్తకంలో పాఠ సంఖ్య 27, పాఠ సంఖ్య 27, చిన్న పాఠ పుస్తకంలో పాఠ సంఖ్య 27. పల్లవి లేచి నిలబడి పాడుకుందాం. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదన్ అనే పాట చిన్న పుస్తకాల్లో 27, పెద్ద పాఠ పుస్తకంలో 11, పెద్ద పాఠ పుస్తకంలో 11. పల్లవి లేచి నిలబడి పాడుకుందాం. ముఖ్యంగా సహోదరులు ముందుకు జరగండి, తర్వాత వచ్చిన వాళ్ళకి స్థలం ఉంటుంది. లేచి నిలబడి పాడుకుందాం. పల్లవి వచనం నుంచి కూర్చొని పాడుకుందాం. పాఠ సంఖ్య 27, పెద్ద పాఠ పుస్తకంలో 11. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదన్. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదన్. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంగున తనివి చేర్చును. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంగున తనివి చేర్చును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదన్. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదన్. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. మరణలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించును. మరణలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించును. అత్తి ఒత్తి గట్టి గాయాలెంతో ఆదరించును. ఇంతకు ఆయన ప్రేమ సేవలు సంతోషించును. అత్తి ఒత్తి గట్టి గాయాలెంతో ఆదరించును. ఇంతకు ఆయన ప్రేమ సేవలు సంతోషించును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదన్. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదన్. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. శూలముండారం పంపితం చేయును, నా గుండె నిందించి పొర్లి పరదేశి. శత్రుల
యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్ యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్ యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. పాట సంఖ్య 117, పెద్ద పాట పుస్తకంలో 133, చిన్న పాట పుస్తకంలో పాట సంఖ్య 117, పెద్ద పాట పుస్తకంలో పాట సంఖ్య 133. క్రొత్త గీతం వచ్చి నా ఇళ్ళ ముప్పంగా యేసుని కీర్తింతున్నాం. క్రొత్త గీతము చేనాయుల్లము పంగా యేసుని కీర్తింతును పరిమళ తైలమును పోలిన నీ నామమునే ప్రేమింతును పరిమళ తైలమును పోలిన నీ నామమునే ప్రేమింతును. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యముని ఇచ్చిన ప్రభుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యముని ఇచ్చిన ప్రభుని కీర్తింతును. గతకాలమంతయు కాపాడెను కష్టబాధలు కలుగకుండా ధనయాశీర్వాదం తులు నాకొసగి సుఖభద్రతనిచ్చెను. ధనాశీర్వాదం తులు నాకొసగి సుఖభద్రతనిచ్చెను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యముని ఇచ్చిన ప్రభుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యముని ఇచ్చిన ప్రభుని కీర్తింతును. కొన్ని వేళలు క్షణకాలము తన ముఖమును కప్పుకొనెను ప్రభువే. తన కోపము మాని తిరిగిన ఎడల కుమ్మరించును కృపను. తన కోపము
మమ్ములకు నిత్యము నిలిచిన ప్రభునికి. పాట సంఖ్య 364. పెద్ద పాట పుస్తకంలో 457. చిన్న పాట పుస్తకంలో పాట సంఖ్య 364. పెద్ద పాట పుస్తకంలో పాట సంఖ్య 457. క్రీస్తు యేసు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నట్టి సంగమన. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది.
స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా వినామను భయపరుచుకున్నారు. కొన్ని నిమిషాలు నీ వాక్యం ధ్యానిస్తుండగా పరలోక సింహాసనం నుండి ప్రతి ఒక్కరికి కావలసిన వర్తమానం దయచేయండి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగా సెలవిచ్చారు. వినే చెవులను, గ్రహించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అద్వినంత వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.